రివ్యూ సినిమా ఇంటర్వెల్ వరకు మీకు ఎట్లా అనిపించింది ఈ సినిమా? ఇది మాత్రం డైరెక్ట్ మారుతికి మెసేజ్, డైరెక్ట్ మారుతి గారికి. ఇది మారుతి భయ్య పిచ్చిపుక్కోలని చేసిన ఆడియన్స్ని లిటరలీ ప్రభాస్ అన్న ముఖం చూపించి వీళ్ళు ఆ ఫ్యాన్స్ ఆడియన్స్ ఏది చూపిస్తారు చూస్తారు అనుకున్నావేమో కానీ పిచ్చిపుక్కోలని చేసిన ఇంత ఇట్లన్నా తీసాడు. అరే ఒక 10-15 ఏళ్ళ కింద గ్రాఫిక్స్ దీనికంటే బెటర్ ఉండే. ఇంత చెత్త గ్రాఫిక్స్. అరే ఆ ఏనుగుంది అది ఎట్లుంది, అప్పుడే ఎమోషనల్ సీన్ వస్తుంది, అప్పుడే మళ్ళీ దాన్ని కామెడీ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. మ్యూజిక్ అసలు హీరోయిన్లు ఎందుకు వస్తారో తెలియదు. అసలు యాక్ట్రెస్లు మధ్యలో సడన్గా వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు. అది సోది తీసినావు భయ్యా, అన్యాయం ఇదైతే. సినిమా ఒక మోసం, చాలా పెద్ద స్కామ్ సినిమా ఇది. అరే ఈ సినిమా కోసం నీకు 400 కోట్లు ఎట్లా పెట్టిరు భయ్, నాకు అర్థం కాదు. ఇది 400 కోట్ల సినిమానా ఇది? సరే చూద్దాం, ఇంకా ఇంటర్వెల్ కానీ ఉంది కదా, మనం మిరాకిల్ అవుతుందేమో. లవడలో మిరాకిల్ అవుతుంది, ఏమవుతుంది? ఏం కాదు, ఏమవుతుంది? అరే నిద్ర వస్తుంది, ఫస్ట్ హాఫ్లా నిద్ర వస్తుంది. నిద్ర పోకుండా ఉండడానికి కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అంత మంచి సినిమా తీసినావు. ఇట్లాంటి సినిమాలు దయచేసి తీయకు మారుతి అన్న, ఇట్లాంటి సినిమాలు తీయకు. నువ్వు ఒకప్పుడు తీసినావు, ఈ రోజుల్లో తీసినావు, బస్ స్టాప్ తీసినావు, ఎంత బాగుండే. అట్లాంటి చిన్న మూవీస్ తీసినావు, సరే మంచిది. నువ్వు పెద్ద స్టార్లను పెట్టుకొని ఏదో పెద్ద మూవీస్ తీస్తాను కూడా మాత్రం స్కామ్ అవుతుంది. అది అన్నెసెసరీ స్కామ్ అవుతుంది. ఇది ఆ గ్రాఫిక్స్ బిల్కుల్ చెత్త, అంటే చెత్త గ్రాఫిక్స్. దీనికోసం ఎందుకంత పైసలు ఖర్చు పెట్టారో తెలియదు. ఆ దయ్యం గ్రాఫిక్స్ ఉంది, అసలు ఆ దయ్యం గ్రాఫిక్స్ ఏంది, ఆ పొగొచ్చే గ్రాఫిక్స్ అది ఏంది, అసలు ఏంది? మొడ్డ కూడిపి వాడదంగి ప్రొడ్యూసర్లను అయితే. అసలు చిన్నపిల్లల సినిమాలో గ్రాఫిక్స్ ఎట్లా అయితే తీస్తారు అట్లా అనిపించేది. మన ఏది ఓంకార్ అన్నది ఒక షో ఉంటుంది చూడు, పిల్లమణి రాజు అని చెప్పి, మాయాద్వీపంలో ఏదో షో ఉంటుంది, అట్లనే ఉంది షో. అంత గ్రాఫిక్స్ అంతా గట్లనా? అసలు మైనస్ బ్యాలెన్స్ లో దిగినట్టే ఉంది అకౌంట్ లో, మైనస్ బ్యాలెన్స్ లకు పోయినట్టు, జీరోలు ఉంటాయి కాదు. ఇంత అన్యాయమా? వస్తాయేమో, నువ్వు పెట్టిన సినిమాలకు 400 కోట్లు పెడితే ఇక 600 కోట్లు వస్తాయేమో, కానీ సినిమా అయితే కాదు. ఇది 100% పచ్చి మోసం ఇది. ప్లీజ్ ఇట్లాంటి ఫస్ట్ హాఫ్లోనే ఇంత మంచి ఇంప్రెషన్ వచ్చింది సినిమా మీద అంటే జస్ట్ ఇమాజిన్. నాకు సెకండ్ హాఫ్ అయితే భయం అవుతుంది సినిమా చూడాలంటే కూడా. ఇంకెంత డిజాస్టర్, ఎంత పెద్ద రాడు దించుతుందో అని భయం అవుతుంది. ఇంకా ట్రాఫిక్ లా గుద్ద తెగించి కూడా ట్రాఫిక్ లో కొట్టించుకుంటూ వచ్చినామయ్యా. నా బండి ఎంత ఏడ్చిందో, నా బండి ఎంత పొట్టి ఏడ్చిందో. ముసలోళ్ళు వస్తారు, పెద్ద మనుషులు వస్తారు. దీని గ్రాఫిక్స్ అన్నా కానీ చాలా బెటర్ ఉంది కంపేర్ చేసుకుంటే. పాపం వీళ్ళందరినీ పిచ్చిపోకలని చేస్తాడు మళ్ళీ. ఫ్యాన్స్ పాపము అందరూ సూపర్ హిట్ అని చెప్పేసి సినిమా ఫెయిల్ చేయొద్దు అన్న ఇంటెన్షన్. మా సినిమా నడవాలి, మా అన్న సినిమా నడవాలి అన్న ఇంటెన్షన్తో అబద్ధాలు చెప్తురు. అట్లా చేసినాం, అబద్ధాలు చేపిస్తున్నాం. అరే అవి అసలు సినిమాకు అంత బడ్జెట్ ఎందుకు పెట్టినావు అర్థమైతలేదు. ఆ పార్ట్ 2 ఇంకా మళ్ళీ లాస్ట్లో పార్ట్ 2 అన్నావు చూడు, సంపేరాదు అందరినీ. మళ్ళీ పార్ట్ 2 అంటున్నావు. ప్లీజ్ పార్ట్ 2 అయితే తీయకు. తీస్తా అంటే మాత్రం ఇట్లాంటి గ్రాఫిక్స్ అయితే పెట్టకు. కొంచెం అట్లీస్ట్ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఫ్యాన్స్. వద్దు ప్లీజ్ అన్న, నీ ఇంటెన్షన్ చెప్పన్నా. ఏం చెప్పడానికి లేదన్న, అసలు డొల్లా లోపటంతా. పొద్దున లేచి పనులు మానుకొని కుక్కలు ఉరికొచ్చినాం చూడు, దీనికోసం అనిపిస్తుంది. డొల్లా మనం మాట్లాడదామన్నా కదా, అసలు సినిమాలో ఏమీ లేదు. ఒక పాయింట్ అరే ఇది బాగుంది అన్నట్టు మన తమను మ్యూజిక్ అది చేసిట్లే, కానీ సినిమాకు న్యాయం చేసింది
100% సినిమాకి న్యాయం చేసింది అంటే తమన్ ఒకడే. ఎందుకంటే ప్రతి ఒక్క బీజిఎం మాత్రం చాలా బాగా కంపోజ్ చేసిండు. టైటిల్ కార్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు ప్రతి బీజిఎం బాగుంది. మ్యూజిక్ బీట్స్ మాత్రం చాలా బాగుంది. నాకు చాలా దగ్గర ఓజీలో ఎట్లనైతే ఇచ్చిండు మ్యూజిక్, ఆ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చిండు. మస్తు డెడికేట్ చేసిండు, మస్తు ఎఫర్ట్స్ ఇచ్చిండు తమన్ అయితే. కానీ వేరే మారుతి అన్న మాత్రం రాడు దింపేసాడు మాకు. ఇంత అన్ఎక్స్పెక్టెడ్, మొత్తం ఎంజాయ్ చేద్దామన్న ఇంటెన్షన్తో వచ్చినాము. పండుకోబెట్టిన అది ఏంది అసలు సినిమా ఇంకా అయిపోలేదు అనిపించింది. నిద్ర వచ్చింది మంచి క్లైమాక్స్, పీక్ క్లైమాక్స్ టైంలో నిద్ర వచ్చిందంటే అర్థం మేము సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, బలవంతంగా ఎంజాయ్ చేస్తున్నాం. బయటకు వచ్చి కూడా బలవంతంగా ఎంజాయ్ చేస్తున్నాం మేము సినిమాని. వైబ్ ఎంజాయ్ చేస్తున్నాం, సినిమాని అంతే. సినిమాని ఎంజాయ్ చేయలేము మనం, వైబ్ మనం ప్రభాస్ అన్న వైబ్ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ సంధ్యాకి వచ్చినాం, మళ్ళీ మేము వచ్చింది ఏడికెళ్ళి ఓ 35 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి సంధ్యాకి వచ్చినాం సినిమా చూడడానికి. ఎందుకంటే మనకు వీడు ఒక ఫీల్ ఉంటుంది, సంధ్యాలో ఒక వైబ్ ఉంటుంది. సినిమా అంటే సంధ్యాలాగా అనిపిస్తుంది ఇంటెన్షన్తో వచ్చినాం. కానీ ఆడియన్స్కి కూడా ఊపి అట్లా చేయలేవు. ఆ సంధ్య అన్న ఊపే లేకుండా, సంధ్యాలో ఉండే ఆ వైబ్ లేకుండా అసలు అలా థియేటర్లో లోపట అంతే. ఏమున్నా సాంగ్స్ అప్పుడు జర మ్యూజిక్ బీట్స్ వచ్చినప్పుడు అప్పుడు జర ఎనర్జీ ఉండే తప్ప అంతే మ్యూజిక్ మాత్రం చాలా బాగా కంపోజ్ చేశాడు.